నమస్కారం, ఎల్ఆర్టీ న్యూస్కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. రేకుర్తి పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్. రాజన్న సేవలో పాట్నా హైకోర్టు జడ్జి అనుపమ చక్రవర్తి. మహిళా మరణానికి కారణమైన ఆర్ఎంపీని అరెస్ట్ చేసిన పోలీసులు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా పాట్నా హైకోర్టు జడ్జి జస్టిస్ అనుపమ చక్రవర్తి దర్శించుకున్నారు. పాట్నా హైకోర్టు జడ్జికి సిరిసిల్ల సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ గడ్డం మేఘన పూలమొక్క అందించి స్వాగతించారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం హైకోర్టు జడ్జి దంపతులకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళ్యాణ మండపంలో అర్చకులు వేదోక్తి ఆశీర్వదించారు. ఆలయ ఈవో వినోద్ రెడ్డి జస్టిస్ దంపతులకు శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. వారి వెంట ఆర్డీఓ రాజేశ్వర్, సిఐ వీరప్రసాద్, ఆలయ సిబ్బంది ఉన్నారు. ओम ह्रीं क्लीं ह्रीं क्रां क्रीं चंडिके देवी व्यापानं ग्रहं गुरु स्वाहा ह्रीं क्लीं ह्रीं क्रां क्रीं चंडिके देवी व्यापानं ग्रहं गुरु स्वाहा ह्रीं क्लीं ह्रीं क्रां क्रीं चंडिके देवी व्यापानं ग्रहं स्वाहा ओम ह्रीं क्लीं ह्रीं क्रां क्रीं चंडिके देवी व्यापानं ग्रहं गुरु स्वाहा ह्रीं क्लीं ह्रीं ఆర్ఎంపీలో తెలిసి తెలియని వైద్యంతో ప్రజల ప్రాణాలకు హాని కలిగిస్తే క్రిమినల్ కేసులు తప్పవని సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. ఎల్లారెడ్డిపేట మండలం సముద్రలింగపూర్ తుర్కాష్ కాలనీకి చెందిన మహిళ మరణానికి కారణమైన ఆర్ఎంపీ జడ్జర్ దేవేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని సిరిసిల్ల డీఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ తుర్కాష్ కాలనీకి చెందిన మహమ్మద్ కాసిం అనే మహిళకు గురువారం రోజున జ్వరం రాగా తిమ్మాపూర్ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ జడ్జర్ దేవేందర్ వద్దకు వెళ్లగా ఆర్ఎంపీ దేవేందర్ కాసిమ్ని పరిశీలించి ఇంజక్షన్లు ఇచ్చి మందులు ఇవ్వగా మరుసటి రోజు జ్వరం తగ్గపోయేసరికి మరలా దేవేందర్ వద్దకు తీసుకుని వెళ్ళగా కాసింబికి గ్లూకోజులు పెట్టగా కాసింబి స్పృహ కోల్పోగా వెంటనే బంధువులు ఎల్లారెడ్డిపేటలోని అశ్విని హాస్పిటల్కి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ శనివారం రోజున మరణించిందని డాక్టర్లు తెలిపారు. తన భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి ఆర్ఎంపీ దేవేందర్ ను అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు. మహిళ వైద్యం వికటించి చనిపోయింది. ఆమె సముద్రలింగాపూర్కు చెందిన వ్యక్తి. అయితే వాళ్ళు ఒక ఆర్ఎంపీ దగ్గరికి జడ్జిల దేవేందర్ అనే ఆర్ఎంపీ తిమ్మాపూర్ ఎల్లారెడ్డిపేట మండలం దగ్గరికి తీసుకెళ్తే అక్కడ సరైన వైద్యం లేక చనిపోయినట్లు తెలుస్తుంది. అయితే వాళ్ళు లాస్ట్ మినిట్లో మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయారు, అప్పటికి చనిపోయింది. దీనిపైన జడ్జిల దేవేందర్ పైన కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అది 304 Part 2 అంటే నెగ్లిజెన్స్. ప్రస్తుతం BNS లో 105 సెక్షన్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయితే ఈ ఇన్వెస్టిగేషన్లో ఈయన నెగ్లిజెన్స్ వల్లనే 30 years మహిళ చనిపోయినట్లు తెలుస్తుంది. ఆర్ఎంపీ దేవేందర్ను కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అనేది కోర్టు జ్యుడిషియల్ రిమాండ్కు పంపడం జరిగింది. అయితే ఈ సిరిసిల్ల జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఎవరైనా మీకు ఏదైనా వైద్యం అవసరమైతే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళండి. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారు, లేదా ప్రైవేట్ హాస్పిటల్లో క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్న దగ్గరికి వెళ్తే మంచిదని విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే ఈయనను DMHO సిరిసిల్ల వారు అతని యొక్క క్లినిక్ను సీజ్ చేయడం జరిగింది. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు వేదోక్త ఆశీర్వచనం అందజేసి శేషవస్త్రం కప్పి లడ్డు ప్రసాదం అందజేశారు. ఈరోజు రాజరాజేశ్వర సన్నిధిలో దర్శనానికి వచ్చిన సందర్భంలో చాలా బాగా దర్శనం జరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ అంతా కూడా చాలా అన్ని సౌకర్యాలు కల్పించి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరికీ దైవ దర్శనం అయ్యేటట్టుగా వాళ్ళు చేసినందుకు చాలా అభినందనీయం. ఇక్కడ ఏర్పడేసినటువంటి వసతులు కావచ్చు, అన్ని రకాలుగా అన్నీ కూడా చాలా బాగా ఉంది.
వచ్చే సంక్రాంతిలోపు ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం చెల్లించాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తర్వాత మహోద్యమాలు చేసి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతామని అల్టిమేటం జారీ చేశారు. అలాగే ఇచ్చిన మాట మేరకు కట్టుబడి వెంటనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని ఎంపీ కార్యాలయంలో బండి సంజయ్ దీన్ దయాళ్ కోచింగ్ సెంటర్ పేరిట తాను నిర్వహించిన కోచింగ్ సెంటర్లో చదువుకుని ఉద్యోగాలు పొందిన పలువురు అభ్యర్థులను సన్మానించారు. ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను అభినందించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ RRR రోడ్డు నిర్మాణానికి సంబంధించి టెండర్లను ఆహ్వానించిన నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిరిసిల్ల జిల్లాలో దాదాపు 300 మంది, కరీంనగర్లో దాదాపు 500 మంది వరకు కూడా మనం శిక్షణ ఇవ్వడం జరిగింది. దాదాపు 40 డేస్ కదా, 90 డేస్ మనం ఇక్కడ యువకులకు శిక్షణ ఇవ్వడం, నిపుణులైనటువంటి అనుభవం ఉన్నటువంటి 14 రోజుగారి మేళలో 9,25,000 మందికి జాబ్స్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. మోడీ గారి ప్రభుత్వం 9,25,000 మందికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇవాళ 2 సంవత్సరాల లోపల ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెంటనే దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలి. యూత్ డిక్లరేషన్ మీద రాహుల్ గాంధీ గారు వచ్చి సెంట్రల్ లైబ్రరీకి పోయి సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం, నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఎవరైతే చెప్పారో వాళ్ళు నిరుద్యోగ భృతి ఒక్కొక్క విద్యార్థికి 47,000 రూపాయలు బాకీ ఉంది వాడిపై ఇప్పటికి. ఇవ్వకపోవడానికి కారణాలు లేదు. కాబట్టి ఈ విషయంలో తప్పకుండా మేము కాంగ్రెస్ పార్టీ మీద ఆందోళన ప్రారంభిస్తాం. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రేకుర్తి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. तच्छम्योरवृणीमहे गातुं यज्ञाय गमभ्यं सामृतत्वश्रेषानः गन्धेनासुरोहते एकं विश्वशम्भवं विश्वं नारायणं देवं अवामहे कविं कवीनः ఇవి నాటి వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికి సెలవు, నమస్కారం.